ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయో ఈ కళ్ళు ఆత్మగౌరవం నినాదంతో సమాజాన్ని నందమూరి తారక రామారావు గారు కదిలిస్తే ఆత్మవిశ్వాసంతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి అధినాయకుడు ఆయనే. నీలో దమ్ముంది, ఏదైనా చేయగల సత్తా నీకుంది అంటూ ఈ తెలుగు జాతిని నేల్కొలిపి పరుగులెత్తించిన నాయకుడు ఆయనే. కులాలతో మతాలతో విడిపోతున్నటువంటి ఈ జాతిని అభివృద్ధి పంథా వైపు నడిపించిన నాయకుడు ఆయనే. అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఆ సెలబ్రేషన్ చేసుకోకుండా రేపేం చేయాలి అని పనిలో పడే శ్రామికుడు ఆయనే. వయసు దేహానిదే కానీ మనసు సంకల్పానిది సంబంధం లేకుండా ఈ ఊపిరున్నంత వరకు ప్రజల కోసం పనిచేసేటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నటువంటి అధినాయకుడు ఆయనే. వర్షాలు పడితే రాళ్ళు రత్నాలు నేలల్లో దొరకవు, నీళ్ళిస్తే రైతుల పొలాల్లో దొరుకుతాయని నమ్మినటువంటి నాయకుడు అతనే. చరిత్ర రాసి చరిత్రను తిరగరాసే నాయకుడు ఎప్పుడూ కూడా డీలా పడడు. అధికారం లేనప్పుడే జెండా భుజానెత్తి లే తమ్ముళ్ళు రా కదలిరా అంటూ ఈ సమాజాన్ని మళ్ళీ కదిలించడానికి ముందుకొచ్చినటువంటి మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక పైన వేదిక ముందర ఇంత పెద్ద ఎత్తున నేను చాలా సార్లు అనంతపురంకి వచ్చాను కానీ ఉరవకొండ కూడా వచ్చాను కానీ నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు. అంత ఉత్సాహంగా మీరందరూ ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉరవకొండలో రా కదిలిరా పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి, మనం అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే మేమంతా నీ వెనకనున్నాం, నడవండి ముందుగానే మీరు నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇది చూస్తే నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఈ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనపడుస్తా ఉంది. తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది. మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు. దానికి సాక్షులు ఈ పోలీసులే. ఆ మీటింగ్ ఈ మీటింగ్ పోలికే లేదు. అవునా కాదా? అది తోలిన జనం, కూలీ జనం. ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం. ఈ ఉత్సాహం చూస్తే ఇంకా జగన్ కు నిద్ర రాదు. 74 రోజులు ఇంక నిద్రే లేదు తనకి. ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు, చీ నువ్వు మాకొద్దని. ఆ పరిస్థితికి వచ్చాడు. అందుకే 2014 కాదు, 2024
14 కంబైన్డ్ జిల్లాలో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం. ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు. ఆయనకు కూడా అర్థమైపోయింది. సర్వేలు వచ్చాయి. ఎంత గర్వంగా ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే 2021లో ఎవరు నా ఎంట్రుక పీకలేరన్నాడు. అన్నాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు. 2022లో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు. అవునా కాదా? 2023లో నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని నమ్ముకున్నా. ఆ మాట కూడా చెప్పాడా లేదా? 2024 వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు? హ్యాపీగా దిగిపోతాడంట. దిగిపోవడం కాదు, దించుతారు. అవునా కాదా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరలో వస్తాయి. అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది. సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపడాలి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు ఒక్కసారి ఆలోచించండి. 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. 10 నెలలు కూడా అయిపోయింది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 74 రోజులే. ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం 74 రోజులు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ తుగ్లక్ పాలనలో, ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమన్నా ఉందా? నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ కనపడుస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు. నేను అందుకనే చెప్పాను, 2019లో ఒక మాట చెప్పాను మీకు. ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు, ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు. ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు, బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు. మీరు కూడా మాయలో పడ్డారు. ఈ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన, 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయాము మనకే అర్థం కాని పరిస్థితి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. కృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రతనాలు దొరికేటివి. ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతూ ఉంటాయి. నేను ఒకటే ఆలోచించాను, ఇది రాళ్ల సీమ కాదు, దీన్ని రతనాల సీమగా తయారు చేయాలని, నీళ్లు ఇస్తే బంగారం పండించే మా రైతులు ఉన్నారని ఆ రోజు ముందుకు పోయాం. నేను నమ్మాను, నీళ్లు ఇవ్వాలి. ఈ జిల్లాలో, రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ భూమి ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కువ పనిచేసిన జిల్లా అనంతపురం జిల్లా, ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా. ఈ 2 జిల్లాలు కూడా పేదలుండే జిల్లాలు, వెనుకబడిన వర్గాలుండే జిల్లాలు, వర్షపాతం తక్కువ ఉండే జిల్లాలు. అందుకే నేను ఒక శపథం చేశాను, అనంతపురం జిల్లాకి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన, నా జీవిత లక్ష్యం.
అందుకే మీరు చూస్తే ఆ రోజు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీనీవా పరిగెత్తిచ్చాం. జీడిపల్లి, భైరవాని తిప్ప, జీడిపల్లి నుంచి పేరూరు, గొల్లపల్లి రిజర్వాయరు, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్, ఇవన్నీ కూడా పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి. హంద్రీనీవాలో నీళ్లు చలవంటే నేను ఒకటే ఆలోచించాను, అవసరమైతే కాలువలు ఎడల్పు చేసి నీళ్లు తీసుకురావాలని. అంతేకాదు, కృష్ణా జలాల్లో నీళ్లు లేవంటే ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకిచ్చి 120 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలం ద్వారా హంద్రీనీవా కాలువల్లో అనంతపురకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే ఆలోచించాను, ఇంకా కూడా గోదావరిలో 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతాయి. గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలని, బనకచెర్లకు తీసుకురావాలని, అక్కడి నుంచి హంద్రీనీవా ద్వారా అనంతపూర్లో చివరి భూములకు నీళ్లు ఇవ్వాలని ఆకాంక్షించా, ప్రయత్నాలు చేశా, కొంతవరకు జయప్రదమయ్యాం. అదే తెలుగుదేశం ఉండుంటే తమ్ముళ్ళు ఇప్పుడే కేశవ్ అన్నాడు, కౌలు రైతు 50 ఎకరాల్లో పంట తోటలేసి 2.5-3 కోట్ల రూపాయలు సంపాదించారు. అవునా కాదా? ఇంకో పక్క నేను ఆ రోజు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారని జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. నేను ఇచ్చాననుకుంటే చేతుల పైకెత్తండి, ఆ రోజు చేశామని. దానివల్ల హార్టికల్చర్ రైతాంగం, మిరప తోటలేసే రైతాంగం బంగారు పండించారు, డబ్బులు బాగా సంపాదించారు, ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని, రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో నీళ్లుంటే గోదావరి జిల్లాలు కూడా మనతో పోటీ పడలేవు. అక్కడ వరేసుకోవాలి. మీరు వాణిజ్య పంటలు వేస్తారు, ప్రపంచంలో పండే అన్ని వాణిజ్య పంటలు అనంతపూర్లో పండే అవకాశం వస్తుంది. అది నా కళ. ఈ పేద రైతాంగాన్ని పేదరికం నుంచి పైకి తేవాలని ఎన్నో విధాలుగా శ్రమించా. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మనం చేసిన పనుల వల్ల మీ చెరువులకు నీళ్లు ఇచ్చాం, కాలువల్లో నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల మీ ఆదాయం పెరిగింది, భూముల విలువ పెరిగింది. నేను అడుగుతున్నా, 20 ఏళ్ల కంటే ముందు మీ భూమి విలువ ఎంత, ఈ రోజు ఎంత తమ్ముళ్ళను ఒక్కసారి ఆలోచించమంటున్నా. కొత్తగా ఉండే యువతని ఆ రోజు మన వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా మీరు చూస్తే వ్యవసాయంలో మోడర్నైజేషన్ తీసుకురావాలని ఆలోచించారు. ఇదే ఉరవకొండలో జీడిపల్లి పక్కన 890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంప్రహెన్సివ్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్టు గాని వచ్చుంటే 50,000 ఎకరాల్లో వచ్చేది. ఆ 50,000 ఎకరాల్లో వచ్చుంటే సంపద ఆటోమేటిక్ గా వచ్చేది. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకున్నా. అది పూర్తయి ఉంటే అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టులు పెట్టి ప్రతి ఒక్క రైతుని కోటీశ్వరుడు చేసేవాడిని. అది చేయలేకపోయారని నా బాధ. ఇది నా కోసరం కాదు, ప్రపంచానికి కూరగాయలు గాని పళ్ళు గాని ఎగుమతి చేసే అవకాశం ఉండే ఏకైక జిల్లా ఈ అనంతపురం జిల్లా. ఇప్పటికైనా మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాయ మాటల కోసం నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. నేను ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ కానీ ఎక్విప్మెంట్ కానీ మొత్తం నాశనం చేసి ఇప్పుడే కేశవ్ చూపించాడు ప్రజెంటేషన్లో.
30 కోట్ల రూపాయలు వస్తు సామగ్రి తుప్పుపట్టిపోయింది. ఈ ముఖ్యమంత్రికి బుద్ధుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ప్రజాధనం అవునా కాదా? 30 కోట్లు వృధా అయిందా లేదా? ఇలాంటి వాడు ముఖ్యమంత్రికి అర్హత అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. కాదు అని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా చెప్పాలి, నిరసన తెలియజేయాలి. ఈయన దగ్గర నుంచి దీనికంటే ఎక్కువ మనం కోరుకోలేము. ఎందుకంటే ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి. అవునా కాదా? వ్యవసాయం అంటే ఏం తెలుస్తుంది తమ్ముడు? తెలుస్తుందా వ్యవసాయం అంటే? అందుకే నేను ఒకటే చెప్తున్నా, బీమా పథకాన్ని తీసేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ పాత బీమా పథకం తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క మీరు చూస్తే మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు. యువత ఎక్కడ పోయినా యువతను చూస్తున్నా, మీ ఉత్సాహాన్ని చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా. ఆకాశానికి గంతులేస్తున్నారు మీరంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఏం చెప్పారు? ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు? ఇప్పుడు పోతున్నాడు, పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడంట. ఎవరిని మోసం చేస్తామని అడుగుతున్నా. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చా, టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో, లేకపోతే మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చారు, అంతే కదా? అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఈరోజు మీరందరూ ఇక్కడున్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం, కాలేజీలు మనమే తెచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, నిన్న ప్రధానమంత్రి ప్రారంభించిన కస్టమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మనం తీసుకొచ్చింది. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఇక్కడుండే పిల్లల కోసం, అనంతపూర్లో ఉండే యువత కోసం సాక్షాత్తు 10 సార్లు వెళ్ళి కియా మోటార్స్ తెచ్చాం. 12 లక్షల కార్లు ఇక్కడ తయారై ప్రపంచమంతా కూడా తిరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. మీరేం చేశారు? అమర్ రాజా బ్యాటరీస్ ని ఈ రాష్ట్రంలో ఉండేదని తరివేశారు. అవునా కాదా తమ్ముళ్ళు? మనం పరిశ్రమలు తెచ్చాం. వీళ్ళు పరిశ్రమలు తరివేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం. అవన్నీ కానీ అయ్యుంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. వచ్చాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ ఉద్యోగాలు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? ఇంట్లో పడుకుంటారా? సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టండి, 74 రోజులు మీరు కష్టపడండి. ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు 10 అడుగులు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. తమ్ముళ్ళు, మీకంటే ఎక్కువ నాకు ఆవేశం. వయసు అనేది ఒక నెంబరే. నా ఆలోచనలంతా ఇంకొక 20 సంవత్సరాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నా. 2047కి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలి.
అది నా జీవిత లక్ష్యం. దాన్ని సాధించేదానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండో ఆలోచన, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా లక్ష్యం. పేదవాళ్ళు డబ్బులుండే వాళ్ళు కాలేమా? పేదరికం నుంచి పైకి రాలేమా? చేస్తాం. ఒకప్పుడు ఇప్పుడే కేశవ్ అన్నాడు ఇక్కడ రోడ్డు ఉండేది కాదని. ఆ రోడ్డు వచ్చింది. ఒకప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్లు లేవు. నేనే ఆ రోజు ఆ సెల్ ఫోన్లు రావడానికి కూడా కారణం నేనే. ఈ రోడ్లు రావడానికి మొదటి శ్రీకారం చుట్టింది నేనే. ఇప్పుడు చెప్తున్నా, ఈ దేశంలో ప్రత్యేకంగా తెలుగు జాతిలో పేదరికం లేకుండా చూడాలనేది నా జీవితాశయం. తప్పకుండా సాధిస్తా, సహకరిస్తామని గట్టిగా నినదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జనరేషన్లు మారుతున్నాయి. 10 ఏళ్లకు కొత్త తరం వస్తారు. తరాలు మారినప్పుడు మన తలరాత కూడా మారాలి. తలరాత మారడం లేదు. అదే నేను చెప్తున్నా. అదే ఉరవకొండలో సంకల్పం. మళ్ళా తెలుగు జాతిలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత, అదే సమయంలో పోర్టు రిచ్ అనే కార్యక్రమం పెట్టుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడనే మీరు చూశారు 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే జాకీ పరిశ్రమ అనంతపూర్లో ఏమైందని అడుగుతున్నా. పారిపోయిందా లేదా? కమిషన్ల కోసం అవునా కాదా? ఇలాంటివి తప్పుడు పనులన్నీ చేసి ఈరోజు మనం చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది. యువతకు హామీ ఇస్తున్నా, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నమ్మకం ఉందా లేదా మీకు? సాధ్యమవునా కాదా? కంపెనీలు తీసుకొస్తాం, పరిశ్రమలు వస్తాయి. ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి దగ్గర కూర్చొని దర్జాగా ప్రపంచం మొత్తం పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇంకో పక్కన బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పోయి పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఉద్యోగాలు వచ్చే వరకు యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు. నేనే ఒక అన్నగా ఉంటా, మీ ఇంటికి కుటుంబ పెద్దగా ఉంటా. నేరుగా మీ అకౌంట్లోకి 3,000 రూపాయలు పంపించే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, రాబోయే రోజుల్లో ఒకప్పుడు రోడ్ల కోసం ప్రయత్నం చేశా, ఐటీ కోసం ప్రయత్నం చేశా. ఈరోజు చెప్తున్నా, అనంతపూర్కి వస్తే నాకు ఎంతో సంతోషం. హెలికాప్టర్లో వస్తామంటే చూసా. విండ్ ఎనర్జీ, గాలితో కరెంట్ వచ్చే ఎనర్జీ చూస్తే, విండ్ మిల్స్ చూస్తే కళ్ళకు ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తు సోలార్ది, విండ్ది, విద్యుత్ శక్తిలో సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014లో కరెంటు కొరత ఉంది, అవునా కాదా? నేను వస్తానే 100 రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా నేనున్నప్పుడు కరెంటు కొరత ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరెంటు రేట్లు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నాను. 9,000 మెగావాట్లు 19,000 మెగావాట్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సోలార్కి, విండ్కి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు, నేను చెప్తే వినలేదు మీరు. ఓటేశారు, మాటలు చెప్పాడు. ఆ రోజు 200 రూపాయలు కరెంటు ఛార్జీలు ఎంత అయినాయి? ఎంత అయింది? ఇప్పుడు 1000 రూపాయలు అయింది, అవునా కాదా? 200 రూపాయలు 1000 రూపాయలంటే 5 రెట్లు పెరిగింది. దీనికి కారణం ఏంటి?
అవినీతి. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. 56,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అన్నీ కూడా రివర్స్ పాలన అవుతుంది. ఈరోజు నేను హామీ ఇచ్చేది వ్యవసాయదారులకు హామీ ఇస్తున్నా. మీరు వ్యవసాయంతో సమానంగా పంప్ సెట్ పెట్టుకొని అవసరమైతే ఆ కరెంటు సోలార్ ద్వారా తీసుకుని మీ పొలాలకు కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే మీ ఇంటికి కావాలంటే వాడుకోవచ్చు. అక్కడి నుంచి ఇంకా సర్ప్లస్ అయితే మీరు గవర్నమెంట్కి ఇవ్వచ్చు. మళ్ళా మీకు అవసరమైతే మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యవస్థగా తయారు కావాలి. మీకు అవసరమైనప్పుడు కరెంటు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి, సంస్థ ఇచ్చే పరిస్థితి రావాలి. మీ దగ్గర మిగులు కరెంటు ఉంటే ఆ కరెంటు గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి రావాలి. దీనికి ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రైతుని కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో సమానంగా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తాం, ఆధునికమైన పద్ధతులు తీసుకొస్తాం. అనంతపూర్ని ఒక హార్టికల్చర్ హబ్గా కరెంటు బయట నుంచి వచ్చేదే కాకుండా మీరే ఉత్పత్తి చేసుకునేట్టుగా ఒక్కొక్క సబ్ స్టేషన్ లో అవసరమైతే పంప్డ్ ఎనర్జీ కూడా పెట్టి అక్కడికక్కడే సామర్థ్యాన్ని పెంచే పరిస్థితి తీసుకొస్తాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నేను ఎప్పుడు కూడా పాత విధానాలనే అవలంబించను, ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తూ ఉంటాను. రాబోయే 20 ఏళ్లలో ఏది పనిచేస్తుందో చూస్తాను, దాన్ని ముందే ప్రారంభించడం నా నైజం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, 25 ఏళ్లకు మునుపు హైదరాబాద్ ని ప్రారంభించాను నేను. ఈరోజు హైదరాబాద్ భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారైందంటే అది నా ముందు చూపని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టి ఇక్కడ గ్రామాల్లో ఉండే పిల్లలు హైదరాబాద్ పోయారు, బెంగళూరు పోయారు, అమెరికాకు పోయారు, ఆస్ట్రేలియాకు పోయారు. ఆ దేశంలో వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది దూరదృష్టి. అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాబోయే రోజుల్లో సోలార్ కానీ విండ్కి కానీ ప్రాధాన్యత వస్తుంది, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత వస్తుంది, హైడ్రోజన్కి ప్రాధాన్యత వస్తుంది. అలాంటి న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి ఉరవకొండలో మీ అందరికి హామీ ఇస్తున్నా. కార్యకర్తలు ఉన్నారు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజాపక్షంగా ఈ కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు. జగన్ విధ్వంసాన్ని, తుగ్లక్ పాలనని ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులు చేశారు, కేసులు పెట్టారు, మిమ్మల్ని అన్ని విధాల ఇబ్బంది పెట్టారు. వేధింపులు, కేసులు, దాడులు ఎదుర్కొన్నారు. ఎవ్వరు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయారు. పోలీసు వ్యవస్థని వీళ్ళ అనుబంధ వ్యవస్థగా మార్చుకున్నారు. రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు. పోలీసుల మౌనం పాటించారు, కొంతమంది సహకరించారు. దానితో వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇవన్నీ చూశాను. మీరు